నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ వస్తే చాలు చట్టం, న్యాయం, సంస్కారం ఏమీ అక్కర్లేదు అనుకునేలా ప్రవర్తిస్తున్నారు కొందరు యూట్యూబర్లు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాడు నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. ట్రావెలర్ వ్లాగర్ గా పేరు తెచ్చుకున్న అన్వేష్ ఈ మధ్య కాలంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై విషం చిమ్మాడని, బెట్టింగ్ యాప్స్ దందాలో ఉన్నతాధికారులపై నిరాధార ఆరోపణలు చేశాడని అన్వేష్ పై కేసులు నమోదయ్యాయి. ఈ ఉచ్చు బిగిస్తున్న వేళ తాజాగా అన్వేష్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఎవరికైనా మతి పోవాల్సిందే. సీతమ్మ పైనే కామెంట్స్ చేసి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు అన్వేష్. కామెంట్స్ తో సోషల్ మీడియా బగ్గుమంది. నీ అంతు చూస్తామంటూ నెటిజన్లు అన్వేష్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఇండియాకు రాను, నన్నేం చేయలేరు, నన్నేం అరెస్ట్ చేయటం ఎవరి వల్ల కాదు అంటూ ఏకంగా భారతీయ చట్టాలకే సవాల్ విసిరాడు. శివాజీ అనసూయ వివాదం ముసుగులో అన్వేష్ వెళ్ళగక్కిన ఈ అహంకారపూరిత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్గిని రాజేస్తున్నాయి. అసలు అన్వేష్ ఎందుకిలా రెచ్చిపోయాడు? విదేశాల్లో ఉంటే చట్టం తన్నేమీ చేయలేదని భావిస్తున్నాడా? అన్వేష్ నోటికి ఎవరూ తాళం వేయలేరా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇప్పుడు వార్తల్లో నిలిచాడనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది అనుకోవాలి. ఎండ్ వచ్చింది అనుకున్న క్రమంలోనే మళ్ళీ ఆ కాంట్రవర్సీ పెద్దదవుతుందని చెప్పాలి. ఆ కాంట్రవర్సీ ఏదో కాదు, శివాజీ చేసిన బట్టల గురించి. అంటే ఒక అమ్మాయి బట్టలు, సామాన్లు అంటూ కొన్ని బూతులు ఆడడంతో తీవ్ర దుమారమే లేపింది అని చెప్పాలి. అయితే ఈ దుమారం తరువాత శివాజీ ఆల్రెడీ మహిళా కమిషన్కి వెళ్ళి ఆయన వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే వచ్చి బయట మీడియాతో కూడా మాట్లాడారు. అంటే ఒక తండ్రి అలాగే ఒక అన్న ప్లేస్లో ఉండి నేను ఆ విషయం ప్రస్తావించానే తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు అని చెప్పారు. ఏదైతే డబ్బుల కోసమో లేకపోతే ఈ సినిమా ప్రమోషన్ కోసమో నేను ఈ కాంట్రవర్సీ మాట్లాడలేదు, ఇది కాంట్రవర్సీ అవుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పుతూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాపోయారనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇది ముగిసింది అని అనుకున్న క్రమంలో తరువాత ఇప్పుడు అన్వేషణ ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. అయితే ఈ వివాదం ఇప్పుడు ఇతని చుట్టూ ఎందుకు తిరుక్కుంది అని అంటే, ఇప్పటి వరకు అంటే శివాజీని తిడుతూ అటు గరికపాటి, అంటే ఎవరైతే ఇటు శివాజీకి సపోర్ట్ చేసిన గరికపాటిని కూడా తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. చాలామంది చూశారు. అదేవిధంగా చాలామంది మహిళలు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు సపోర్ట్ కూడా చేశారు ఆ వీడియోకి. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారు అని అంటే మాత్రం, ఏదైతే మీరు అంటే శివాజీ నటుడు మీరు ఉన్నారు కాబట్టి సినిమాలో ఎన్నో పాత్రలు ఉంటాయి, అన్ని రకాల పాత్రలు ఇప్పుడు అంటే పద్ధతిగా ఉంటే శారీ కట్టుకొని పూలు పెట్టుకుంటే ఎవరు చూడరు సినిమాలని. సినిమాకి ఏది కావాలో అదే ఉంటుంది, అదే చూస్తారు కూడా జనం, కాబట్టి మీ బిజినెసే అది అన్నట్టుగా ఆ ధోరణిలో మాట్లాడారు. అలాగే గరికపాటిని కూడా ఇటు ఒక పక్క మాట్లాడుతూ, అంటే ఒక పక్క బూతులు మాట్లాడుతూనే ఇంకో పక్క గరికపాటి గురించి మాట్లాడుతూ వాళ్ళని రేపులు ఎట్లయ్యాయి, వాళ్ళు ఏ టీషర్ట్ వేసుకోవడం వల్ల అప్పుడు రేపులు అయ్యాయి అని చెప్పి అనడంతో ఇప్పుడు తీవ్ర దుమారమే రేగింది అని చెప్పాలి. ఒక పక్క బీజేపీ ఇటు కార్యకర్తలు కావచ్చు, ఇటు ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, పూర్తిగా ఇటు దేవుళ్లను మొక్కే ప్రతి ఒక్కరూ దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఇటు అనాన్వేషణని కూడా అన్ఫాలో కొట్టే ప్రయత్నంలో కూడా ఉన్నారని చెప్పాలి. అయితే అసలు ఇప్పుడు సీతమ్మ వారి గురించి మాట్లాడేంత ధైర్యం ఎలా వచ్చింది అంటే, ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ కూడా దీని మీద రీట్వీట్లు చేయడం అలాగే రీపోస్ట్లు చేయడం కూడా చేస్తున్నారు. ఎందుకు అని అంటే మాత్రం సీతమ్మ వారి టీషర్ట్ల గురించి మాట్లాడడం, రేప్ అయ్యింది అనడం, అసలు ఇంత నాలెడ్జ్ లేకుండా ఇదంతా ఎలా మాట్లాడాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అయితే ఇదే మళ్ళీ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లోనే అతనే మళ్ళీ ఇంకొక పోస్ట్ చేశాడు. ఎప్పుడైతే అరే బాబు, ఇప్పుడు ఈ శివాజీ గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో ఇతను నీ ఫ్యాన్ రా అని చెప్పేసి మాట్లాడారు. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి వీడియోలు పెట్టడం, ఇటు సిపి సజ్జనార్తో అప్పుడు ఆయన ఎండీగా ఉన్నారు, అప్పుడు ఆయనతో పాటు కొలాబరేట్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్ మీద ఒక ఉద్యమమే చేశారు అని చెప్పాలి. అప్పుడు చాలా అప్లోజ్ కూడా వచ్చింది.
ఈ క్రమంలో ఇటు శివాజీ కూడా ఒక వీడియో పెట్టారు, నీకు నేను ఫ్యాన్ అయిపోయాను రా అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. సో అది ఎవరో చూపించి ఉంటారు. అయితే ఆ తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో వీడియో చేయడం, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఇప్పుడు మొత్తానికి ట్విస్ట్ జరిగింది అని చెప్పాలి. అంటే యూట్యూబర్, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, పైగా ఎన్నో కోట్ల మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యాడు. అటు ఆంధ్రాలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, పూర్తిగా దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ ఎవరెవరే అంటే అందరినీ చూపిస్తూ, ఆటగాడినని చెప్పుతూ, ఇంకా చాలా రకాలుగా ఇటు యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో రకాలుగా వీడియోలు పెడుతూ, అలాగే ఆయన యూస్ చేసే షార్ట్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, అతను చూపించే విజువల్స్లో అమ్మాయిలు కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేయాలి అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు యూత్ కావచ్చు, ఇప్పుడు మహిళలకు కావచ్చు, ఇప్పుడు యాంటీగా మారిపోయాడా నా అన్వేషణ అంటే ఎస్, డెఫినెట్గా మారిపోయాడు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ఒక్క వీడియో పూర్తిగా అతని తలరాతని మార్చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఇండియాకి వస్తావు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. నువ్వు ఇండియాకి వస్తే తొక్కి పడేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ బట్టల గురించి మాట్లాడుతూ శివాజీకే ఒక పక్క సినిమా ఇండస్ట్రీ నుంచే వ్యతిరేకత వచ్చింది, మాకి అంటే మా అసోసియేషన్కి కూడా లెటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, మెయిల్ రూపంలో ఆయన అపాలజీ చెప్పాల్సిన వచ్చింది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు అంటే ఆల్రెడీ శివాజీ ఇష్యూ ముగిసింది అని అనుకున్న క్రమంలో మళ్ళీ నా అన్వేషణ దీన్ని రెచ్చగొట్టాడనే చెప్పాలి ఫైనల్గా. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుంది అని అంటే ఇది ఇటు డీసీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నేను ముందుంటాను అని చెప్పేసి మాట్లాడుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ వీడియో ఆయన దాకా వెళ్ళలేదా, లేకపోతే ఆయన టీం ఎవరు చెప్పలేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏదైతే ఇప్పుడు అంటే ఒక లడ్డు కల్తీ అయ్యిందేమో అని చెప్పుకొని ఎంతో రాధాంతం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు అని అంటే ఇంత జరుగుతుంది, ఒక పక్క బట్టల గురించి, ఆడబిడ్డల బట్టల గురించి మాట్లాడినా కూడా చూపెట్టట్లేదు, అసభ్యకరంగా మాట్లాడినా కూడా దీనిపైన స్పందించడం లేదు. మరి ఇప్పుడు ఫెమినిస్టులు వర్సెస్ శివాజీ అయిపోయిన క్రమంలో మళ్ళీ ఇప్పుడు నా అన్వేషణ ఎంటర్ అవ్వడం, సీతమ్మవారిని కావచ్చు, ద్రౌపదిని కావచ్చు, ఇలా టీషర్ట్లతో మాట్లాడడం, రేపులు అయ్యాయి అనడం, ఇది ఎంత వరకు కరెక్ట్? మరి దీని మీద యాక్షన్ తీసుకోరా? అంటే విదేశాల్లో ఉంటే ఇక బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదా అంటే ఎస్, ఖచ్చితంగా తీసుకురావాలి, అతన్ని ఇండియాకి తీసుకొచ్చి మరి అతన్ని శిక్షించాలి అని చెప్పేసి ఒక పక్క సోషల్ మీడియా కావచ్చు, ఇటు పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే జరుగుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద స్పందిస్తారా లేదా? ఒకవేళ స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పటికే ఎన్నో క్రైమ్స్ చేసి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నా అన్వేషణ ఇప్పుడు ఇండియాకి వస్తాడు అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అతను రాడు కూడా. ఎప్పటికప్పుడు ఆయన పాస్పోర్ట్ని కావచ్చు, ఆయన వీసాని కావచ్చు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ విదేశాల్లో ఉంటున్నాడే తప్ప ఇటు ఇండియాకి వచ్చి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ని కలవడం కావచ్చు, ఆయన సన్నిహితుల్ని కలవడం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందువులు ప్రతి ఒక్కరు దీని మీద స్పందించే అవకాశం ఉన్నా కూడా జస్ట్ స్పందించడం వరకే అవుతుంది తప్ప అతన్ని ఇండియాకి తీసుకొచ్చి అతన్ని శిక్షించే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ మరి దీని మీద పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ఉద్యమం అయితే వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ క్రమంలో ఈ సిచ్యువేషన్లో హిందూ దేవుళ్ళ మీద ఇప్పటికే వ్యతిరేకత అంటే ఇప్పటికే అటాక్స్ అవుతున్నాయి. మరి ఈ క్రమంలో ఇప్పుడు అతను ఇప్పటికే చెప్తున్నాడు, నేను హిందువుని, నేను హిందూ దేవాలయాలని ఎన్నో చూపించాను నా వీడియోల్లో అని చెప్పేసి ఇలా చెప్తూ వస్తున్నాడు. అంటే ఒక సారీ ఫీల్ అవుతున్నట్టే అనిపిస్తున్నప్పటికీ కానీ ఏదో ఎక్కడో ఒక రెక్లెస్గా అంటే ఒక అవగాహన లేకుండా, ఒక ఆలోచన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అవన్నీ ప్రజల మీద రుద్దడం, అంటే ఆయన ఫాలోవర్స్ మీద రుద్దడం, ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా దీనికి ఒక చెక్ పాయింట్ కావాలి. మరి ఇది ఎలా అవుతుంది? ఎందుకు అని అంటే ఇప్పటికీ నా అన్వేషణకి 2 మిలియన్స్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ మరి ఈ హిందువుల, మరి వేరే మతానికి చెందిన వాళ్ళ, లేకపోతే మన ఇండియన్సే కాదా? ఇవి కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భానుతో హారిక.